హాయ్. ల్యాండ్ గ్రాబర్లందరికీ ఒక శుభవార్త. అన్ని వర్గాలకి సంక్షేమ పథకాలు ఉన్నాయి, మాకేమి సంక్షేమ పథకాలు ఏమి లేవని ల్యాండ్ గ్రాబర్లు బాధపడే అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022లో కొన్ని ప్రొవిజన్స్ని ఏర్పరిచింది ప్రభుత్వం. ఆ ప్రొవిజన్స్ వల్ల మీకు కూడా ఎంతో ఉపయోగం ఉంది. ఆ ప్రొవిజన్స్ ఏదో ఇప్పుడు మీకు తెలియచేస్తాను, చూడండి. ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో సెక్షన్ 40లో ఒక ప్రొవిజన్ ఉంది, డిస్ప్యూట్ రిజిస్టర్ అని. ఆ డిస్ప్యూట్ రిజిస్టర్లో మీరు ఏదో ఒక ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకొని ఏదైనా డిస్ప్యూట్ రైజ్ చేసి ఏదో ఒక ఫేక్ కాగితాలు పెట్టేసి డిస్ప్యూట్ రైజ్ చేస్తే ఒరిజినల్ ఓనరు గిలగిలా తన్నుకు చస్తాడు. తర్వాత మీకు ఎంతో కొంత సెటిల్ చేసుకుంటాడు. ఆ రకంగా మీరు బాగుపడవచ్చు. తర్వాత సెక్షన్ 64 సబ్సెక్షన్ 2లో కేంద్ర ప్రభుత్వము ఇట్లా దొంగ కాగితాలు పెట్టిన వాళ్ళకి, ఇలాంటి సరైన కాగితాలు పెట్టిన వాళ్ళకి 3 సంవత్సరాల కారాగార శిక్షను రికమెండ్ చేసింది. పాపం 3 ఏళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేసేవాళ్ళు అట్లా జైల్లో ఉండిపోతే ఖాళీ స్థలాలని విలవిల్లాడిపోతాయి. అందుకని చెప్పి మన వాళ్ళు దాన్ని సింపుల్గా 6 నెలలకు మాత్రమే తగ్గించారు. తర్వాత 6 నెలల తర్వాత మీరు బయటకు వచ్చి మిగతా ఖాళీ స్థలాల మీద విజృంభించవచ్చు. అది కూడా మీకు ఎంతో మంచి అవకాశం, సువర్ణ అవకాశం, ఎక్కువ కాలం జైల్లో లేకుండా. తర్వాత ఇంకొక మంచి ప్రొవిజన్ ఏం పెట్టారంటే, మామూలుగా ఖాళీ స్థలాన్ని కబ్జా చేసినప్పుడు 12 సంవత్సరాలు ఆ ల్యాండ్ గ్రాబర్ల పొజిషన్లో ఉంటేనే అది వాళ్ళకి వశమయ్యే అవకాశం ఉండేది లిమిటేషన్ యాక్ట్ ప్రకారం. 12 సంవత్సరాలు పాపం ఏం కష్టపడతారు. అందుకని మన వాళ్ళు దాన్ని 5 ఏళ్లకి డ్రాస్టిక్గా తగ్గించేశారు. అందువల్ల 5 ఏళ్ళు ఒక ఖాళీ స్థలాన్ని మీరు కబ్జా చేసుకుంటే చాలు, అది మీ సొంతం అయిపోతుంది. ఇది మీకు ఇచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, సువర్ణ అవకాశం. మీకు ఇన్ని అవకాశాలు కల్పించిన వాళ్ళందరికీ మీరు ధన్యవాదాలు తెలియచేయాలి. ఓకే, సో అందరికీ మీ యొక్క ధన్యవాదాలని తెలియజేయండి. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022లోని అన్ని ప్రొవిజన్స్ ఇంకా అమల్లోకి రాలేదు. ప్రభుత్వం యాక్ట్ ఆమోదించింది కానీ అన్ని ప్రొవిజన్స్ని ఇంకా ఫోర్స్లోకి తేలేదు. అందువల్ల ఈ ల్యాండ్ గ్రాబర్ల సంఘాల వాళ్ళందరూ కలిసి ప్రభుత్వం మీద తొందరగా ఒత్తిడి చేసి అన్ని ప్రొవిజన్స్ని తొందరగా అమల్లోకి తెస్తే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల మీరు ముందుకెళ్ళి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఈ చట్టం వల్ల మీరు మరెంతో లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. రవీంద్రబాబు, అడ్వకేట్.